नाज़रीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि आज तेलुगु देशम ज़िला दफ्तर में तेलुगु देशम पार्टी के कायदीन और जिन उम्मीदवारों ने कामयाबी हासिल की है, उन लोगों ने कर्नूल तेलुगु देशम पार्टी ऑफिस में अपनी कामयाबी का जश्न मनाया। इस मौके पर तेलुगु देशम पार्टी के ज़िला सदर तिक्का रेड्डी के अलावा साबिक़ रुकन पार्लिमान डॉक्टर संजीव कुमार, नए मुंतखब एमएलए श्याम बाबू, नए मुंतखब एमपी पिंचकालापाडू नागराज और दीगर अहम कायदीन शरीक रहे। इस मौके पर केक काटकर जश्न मनाया गया और रोड पर जाने वाले अफराद को भी मिठाई तकसीम की गई। उन्होंने कहा कि पिछले 5 साल काफ़ी भयानक रहे, अवाम की हक़ में काफ़ी नुकसानदार रहे। अब जो हुकूमत तेलुगु देशम पार्टी आई है, ये रियासत की तरक्की के लिए काफ़ी संजीदगी से काम करेगी और हर तबके की तरक्की के लिए संजीदगी से काम किया जाएगा। इस मौके पर सोमिशेट्टी वेंकटेश्वरलू के अलावा दीगर कायदीन भी शरीक रहे। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకిపోతు ప్రభాకర్ గారు, నాగరాజు గారికి వెల్కమ్. తీసుకురా కన్ను తీసుకురా ఇక్కడ రండి. ఎమ్మెల్యే గారు పక్కన, ఎమ్మెల్యే గారు భరత చూడండి, కొంచెం సర్దుకోండి. ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు అధికారం కొంచెం ఇవ్వండి. ఎంపీ గారు వచ్చారు, జిల్లా ప్రధాన కార్యదర్శి మన ఆకిపోకు ప్రభాకర్ సోదరులు మాట్లాడతారు. ఇందాక మా అధికారిగానే చెప్పాడు, మా చంద్రబాబు నాయుడు గారిని మరి జైల్లో పెట్టినప్పుడు ఆయన అయిపోయిందని. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కాదు, ఆయన కూర్చాడో ఆ రోజు నుంచి ఆయన కూల్చివేత మొదలైందని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. కానీ ప్రజలకు అనుగుణంగా ప్రజా అభిష్టానికి పనిచేయలేదు. ఆంధ్ర రాష్ట్రంలో వాస్తవంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా ప్రభంజనం వచ్చిందో అంతకన్నా అదే రీతిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రం అంతా భయంకరమైన భవనాలు ఇచ్చాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూసాం. అటువంటి మూఢపరి సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తి, నియంత్రణటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అతడు కాదని చెప్పేసి తెలుగు ప్రజలంతా విఘ్నులై ఆలోచన చేసి సంపూర్ణంగా ఆయనను మట్టుపెట్టారు. ఆ పార్టీకి ఇంకా పుట్టగతులు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాక నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా సోదరులారా, ఈ రాష్ట్ర ప్రజలకి అయితేనేమి, కర్నూలు పార్లమెంట్ ప్రజలకైతేనేమి నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే, మన తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో మన పరిపాలన, దేశంలో కూడా మన అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ పరిపాలన. కాబట్టి కింద అధికారమే పైన అధికారమే. ఎస్పెషల్ నేను చెప్పేది ఏమంటే, ఒక ఎంపీ అభ్యర్థిగా ముఖ్యంగా మనం రాయలసీమ కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో పార్లమెంట్లోకి వెళ్ళా చాలా రకమైన కర్నూలు పార్లమెంట్
ముఖ్యంగా సంవత్సరం ఎమ్మెల్యేలు అయితేనేమి, కొత్తగా ఎన్నిక కాబోయే మినిస్టర్ అయితేనేమి, నేనైతేనేమి మనమంతా కలిసి ఎస్పెషల్లీ కర్నూలు పార్లమెంట్ దృష్టి పెట్టి ఇరిగేషన్ విషయంలో ఏది ఏమైనా కూడా వేదావతి ప్రాజెక్టు, గుండ్రేల ప్రాజెక్టు, ఆర్టీఎస్ రైట్ కెనాల్ ఈ మూడు మీద అందరూ ముక్తకంఠంతో పోరాడి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుగా ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అల్టిమేటం పెట్టి మనం ఈ జిల్లాకు సాగునీటి విషయంలో మాత్రం ఎంతైనా పోరాడాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని చెప్పేసి నేను ఈ తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫీస్ నుంచి జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో ముఖ్యంగా నేను కోరుతున్నాను. అంతేకాక పారిశ్రామికంగా కూడా మనం చాలా అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి దయచేసి ఏదైనా ఉంటే కూడా తీర్మానం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మొదలుపెట్టి నా పార్లమెంట్ అని కాదు, నా అసెంబ్లీ కాదు, ఎటువంటి రాగద్వేషాలు భావోద్వేగాలు లేకుండా మనమంతా, ఎందుకంటే రికార్డు గారు బీనారాయణ గారితేనేమి, సోమశెట్టి గారితేనేమి వీళ్ళందరి సమక్షంలో బ్రహ్మాండ ఎన్నో లేని విధంగా చంద్రబాబు గారు అనేవారంట మీ కర్నూలు జిల్లా సరైన ఎమ్మెల్యే నాకు ఇవ్వలేకపోతుంది, సరైన ఎమ్మెల్యే ఇవ్వలేకపోతుందని చెప్పి చాలాసార్లు అయినా మనకు ఏ మాత్రం తెలుగుదేశం పార్టీ తక్కువ చేయకుండా అభివృద్ధిలో వెనకంజ వేయకుండా మనం చాలా చేసుకుంటూ వచ్చారు సార్. కానీ ఈ టర్మ్లో మాత్రం బ్రహ్మాండంగా మెజార్టీ సాధించాం సార్. కాబట్టి ఏదైనా ఉంటే కూడా ఇక్కడ అల్టిమేట్ మీరు ఇక్కడి నుంచే రెఫరెండం తయారు చేయండి. ఎమ్మెల్యే అయితేనేమి, ఎంపీ అయితేనేమి అందరి సమక్షంలో కలిసికట్టుగా ఈ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా దయచేసి మనమంతా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి. మరి అందరం గెలిచిపోయినా పని అయిపోయింది అనుకుంటున్నారు, కానీ అది కాదు సమస్య. ఇప్పుడు మన పార్టీని ఎక్కడైతే డ్యామేజ్ అయినామో అదంతా రీకన్స్ట్రక్ట్ చేసుకునే పని పైన మనం ఉండాలా. మరి అతి తొందరలోనే 2 ఏళ్లలోనే మనకి లోకల్ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి. దాంట్లో కూడా ఇలానే సేమ్ టు సేమ్ ఏదైతే ఇప్పుడు జరిగిందో అలానే ఎలక్షన్ చేసుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసుకోవాలా, ప్రతి ఒక్కరికి కూడా. అందుకోసమే నేను అందరికంటే ఇప్పుడు జూనియర్ అవుతాను, అంటే నాకంటే జూనియర్ అన్న ఉన్నారు ఇక్కడ, జూనియర్ అవుతాను. పెద్దల సహకారం అందరిది కూడా కావాలా. వీళ్ళందరిది అడ్వైస్ తీసుకొని మేము ముందర పోయే కాలం కూడా ఉంది. పత్తికొండ చాలా వెనుకబడిన ప్రాంతం, ఆ పత్తికొండకు కూడా చాలా ప్రాజెక్టులు తీసుకొని వచ్చేది ఉంది. ప్రతి ఒక్కరు దీంట్లో సహాయపడతారని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.